నేను వీడియో రికార్డ్ చేస్తానండి. సో యూట్యూబ్ కేస్ స్టడీస్ కోసం మీకు ఓకే కదా? Yeah, definitely. Unless until we study hundreds of charts, our knowledge cannot be explored. అవునండి, అవును. సో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. October 16, 16 అక్టోబర్, ఇయర్ 1985. 1980. టైం వచ్చేసి 7:25. ఐ స్టడీ మై సెల్ఫ్. వాళ్ళు మా పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఊళ్ళో పశువులన్నీ వెళ్తున్న టైంలో పుట్టావు అని చెప్పారు. అది ఐఎమ్ 100% మార్నింగ్ ఏమండి, మార్నింగ్ కరీంనగర్. సో పశువులు 6 నుంచి స్టార్ట్ అవుతాయి కదా? నేను నా లైఫ్ లో జరిగిన ఈవెంట్స్ ని నేను చిన్నప్పటి నుంచి జరుగుతున్న ఈవెంట్స్ ని నేను మ్యాచ్ చేస్తూ కరెక్షన్ చేసుకున్నా నేను. అవునా? ఈవెంట్ బేస్డ్ రెక్టిఫికేషన్ అది 100% నాట్ ష్యూర్ అనమాట. సో మేము ఒక 725 నాట్ ఎ ప్రాబ్లం. 725 తీసుకోండి. 725 తీసుకుంటాం. అది ఎప్పుడైతే కాన్ఫిడెంట్ కాదో, ఇప్పుడు మీరు వేసిన ఈవెంట్స్ కి మీరు తులా లగ్నం వేసి చెప్పారు, ఓకేనా? తులా లగ్నం వేసి ఈవెంట్స్ అన్ని సరిపోతున్నాయని చెప్పారు. మీరు కన్యా లగ్నం వేసి కూడా ఈవెంట్స్ అన్ని సరిపోతున్నాయని ప్రూవ్ చేయొచ్చు. వృశ్చిక లగ్నం వేసి కూడా మీరు ప్రూవ్ చేయొచ్చు. ఎందుకంటే గ్రహాల మధ్య సంబంధాన్ని మనం త్రూ స్టార్స్, త్రూ ఆస్పెక్ట్స్, త్రూ సబ్లాడ్ కనెక్షన్, ఈ 3 క్రియేట్ చేయగలుగుతాం కదా. అయితే అది చలికాలము, వింటర్. పశువులు ఖచ్చితంగా 7 తర్వాతనే వెళ్తాయండి విలేజ్ లో. ఎందుకని 6:30కి ఎందుకు వెళ్ళవట? పశువులు ఇప్పుడు అది వింటర్ టైం కదా, అక్టోబర్ కదా. అవును, అక్టోబర్ లో సన్ రైజ్ ఎన్నింటికి అయింది? 6:10 అయింది మీ కరీంనగర్ లో ఆ రోజు. సో 6ంటికి అది అయితే మనం 7:30 వేసుకున్నాం, అంటే 1:30 తేడా వేసుకున్నాం. తెలీదు, అర్థమైందా? సరే, మేము ఎలా అయినా కూడా రెక్టిఫికేషన్ టూల్ ని ఇంప్రూవ్ చేస్తాం. 1-2 months లో మళ్ళీ రివర్ట్ అవుతాం, సరేనా? షూర్. అయితే 8:30కి తులా లగ్నం క్లోజ్ అవుతుంది. ఫ్రమ్ దేర్ 2 hours ప్రకారం అంటే 6:30 to 8:30. యాక్చువల్ క్వశ్చన్ ఏంటిది మీకు? అది యాక్చువల్ గా ఇప్పుడు నా చార్ట్ లో 3rd and 6th లార్డ్ జూపిటర్ ఈస్ డెబిలిటెడ్ ఇన్ 4th house, సార్. ఓకే, తులా లగ్నం అనుకుంటా. లగ్న లార్డ్ వీనస్ ఈస్ డెబిలిటెడ్ ఇన్ 12th house, బట్ ఇట్ గాట్ ఇంటర్చేంజ్ విత్ ద మెర్క్యూరీ ఇన్ ద లగ్న. అది ఓన్లీ రాశి పరివర్తన. యా, అది యాక్చువల్ గా 1st house కు 12th house కు పరివర్తనం అంత బెనిఫిట్ కాదు. బట్ 12th house స్పిరిచువల్ అండ్ బెడ్ ప్లెజర్స్ అండ్ మోక్షానికి సంబంధించి, లేదంటే వీటికి ఫారెన్ ట్రావెల్ కి బెనిఫిట్ యాక్చువల్ గా. అది ఓకే. క్వశ్చన్ ఏంటిది, మీకు ఏం కావాలి యాక్చువల్ గా? నాకు హెల్త్ గానీ లాంగవిటీ అనేది నాకు కొంచెం డౌట్ ఉంది. అంటే చెప్పాం కదా మేము. ఓకే, నో ప్రాబ్లం. హెల్త్ కి మనం మెడికల్ గా వెళ్ళమని చెప్తాం, డాక్టరే చెప్తారు కదా, మళ్ళీ మేము చెప్పేది ఏముందని చెప్తాం. ఇప్పుడు మెర్క్యూరీ దశ 2014 నుంచి చాలా బాగా జనరల్ క్వశ్చన్ ని క్లారిఫై చేస్తే మరి ఇంకా దాని వల్ల మా వల్ల యూజ్ ఏముంది అన్నట్టుగా, ఏం లేదన్నట్టుగా. సో ఫస్ట్ కరెక్ట్ చేయాలి ఏదైనా కానీ. సో దాన్ని అట్లా తీసుకునే దానికి లేదులే. సో ఫస్ట్ మనం కరెక్ట్ చేస్తే తప్ప కాన్ఫిడెంట్ గా చెప్పలేం. సరే, ఇంకొక చార్ట్ అయితే నాకున్న ఆస్ట్రాలజీ నాలెడ్జ్ మొత్తం యూజ్ చేసి మా బాబు బర్త్ టైం ఫిక్స్ చేశాను నేను. అది చూస్తారా ఒకసారి? ఎందుకు బర్త్ టైం ఎందుకు ఫిక్స్ చేశారు? పుట్టినప్పుడు మీరు నోట్ చేయలేదా? లేదు, నోట్ చేశాను. నేను చూస్ చేసుకున్న టైం బట్టే డెలివరీ చేయించుకున్నాను సార్, నాకున్న నాలెడ్జ్ బేస్ మీద. ఓకే. సో అప్పుడు నోట్ చేసుకున్నారు కదా. చిన్నపిల్లలే 22 years బిలో వాళ్ళే మేము రీడ్ చేయడం ఒకటి, ఎవరిది వాళ్ళతోనే రీడ్ చేస్తాం. ఇప్పుడు చిన్న బాబుది ఎందుకు రీడ్ చేయాలి? అంటే నా సబ్జెక్ట్ మంచిగా వర్కౌట్ అయిందా లేదా అక్కడ. సో ఇప్పుడు నాదైనా గానీ, ఇప్పుడు మా అబ్బాయిది నేను పెట్టానంటే గ్రహాలను ఏమన్నా మార్చగలుగుతానా? ఉన్న గ్రహాదిలో ఒక్క చేతి నుండి ఒక లగ్నాన్ని మనం ఫ్రీజ్ చేస్తాం గానీ అన్ని కనెక్షన్స్ పనిచేస్తానే ఉంటాయి అన్నమాట. సో మనం ఒకటి ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళు పడిపోతే తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వాలి, అందుకోసం తప్ప ఇంకా మనం ఫేట్ చేంజర్స్ కాదనమాట. కరెక్ట్. బట్ లగ్నం ఫిక్స్ చేయడం వల్ల ఇప్పుడు ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ 8th లార్డ్ దశ రాకుంటే బెనిఫిటే కదా మనకి. 8th లార్డ్ దశ వస్తే ఎందుకు బెనిఫిట్ కాదు? అది కాబట్టి
మృత్యు దశ అవుతుంది. ఎయిత్ లాడ్ దశ వచ్చిన వాళ్ళందరికీ మృత్యు ఇచ్చిందా? అలా ఏమి ఇవ్వదు. ఇవ్వదు. ఇట్ డిపెండ్స్ ఆన్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్. అవన్నీ సపోర్టింగ్ హౌసెస్ కూడా ఉంటాయి అనమాట. మారక బాధక స్థానాలు అన్ని కనెక్ట్ కావాలి. జస్ట్ ఎయిత్ లాడ్ దశ వచ్చేస్తే నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంది అనేది గ్యారంటీ లేదనమాట. ఒక్కోసారి ఎక్స్ట్రీమ్ మనీ రావచ్చు, ఒక్కోసారి యావరేజ్ గా ఉండొచ్చు, ఒకసారి చాలా బాగుండొచ్చు. ఒక్కోసారి ఇప్పుడు ఎయిత్ లాడిందా ఎయిత్ దశ జరుగుతుంది, ఒక్కోసారి అప్పుడు ప్రశాంతంగా కూడా ఉండొచ్చు కదా. 8 in 6th 12th ఆల్సో విల్ బి గుడ్. అవును కదా. సో అట్లా ఒక దాంతోనే మనం జడ్జ్ చేయలేం. సరే, సో రెక్టిఫికేషన్ అది వస్తే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పటికి మాత్రం దీన్ని కంప్లీట్ చేస్తున్నా టాస్క్ ని. సరేనా? రైట్ అండి, బాయ్ బాయ్. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ అండి.